యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ AV9 టీవీ వార్తలకు స్వాగతం. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మళ్ళీ పాత రోజుల్లో ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనం సరఫరా చేయగలిగితే ఇంకా ఎక్కువ మందికి మనం చేర్చగలుగుతామనే నమ్మకం మాలో కలిగింది. దానిపైన కూడా అధ్యయనం చేస్తున్నాం. MDU వ్యాన్ చేస్తున్నాం. MDU వ్యాన్లు మాఫియాలో భాగంగానే 3 రోజుల నుంచి బియ్యం బస్తాలు తీసుకుని వెళ్ళిపోవడం అనేది చాలా ప్రాంతాల నుంచి మనకి కంప్లైంట్ చేస్తుంది. వీటన్నిటిపైన సమగ్రంగా విచారణ జరిపి ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి మేము నివేదిక అందిస్తాం. త్వరలోనే నిర్ణయాలు లేదండి. అదే జాతీయ ఆహార భద్రత చట్టం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత పెట్టింది. ప్రతి కుటుంబానికి మనం ఆహార ధాన్యాన్ని అందించాలి. మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బియ్యం బదులు మేము జొన్నలు ఇస్తున్నాం, రాగులు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా పౌష్టికాహారం పెరిగే విధంగా మనం ఏం చేయగలుగుతాం వాటిపైన అధ్యయనం చేస్తున్నాం. సో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బియ్యం అనేది ఇక్కడికి ఏమవుతుందంటే ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేస్తే 26 లక్షల మెట్రిక్ టన్నులు మేము CMR రైస్ తర్వాత PDS రైస్ ద్వారా సరఫరా చేస్తున్నాం ప్రజలకి. రైతాంగాన్ని కాపాడాలి, అదేవిధంగా నాణ్యమైన సరుకు మన ప్రజలకు ఇవ్వాలి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వారు చేసే ప్రతి పని కూడా నిర్వాసితులందరికీ అంత్యోదయ పథకం ద్వారా ప్రతి నెల 35 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి కార్యక్రమం మాదిరిగానే కూటమి ప్రభుత్వం తల్లికి వందనాలు ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపు చేస్తామన్నారు. ఇక నుండి రేషన్ కార్డులు అన్ని ATM కార్డు సైజుల్లో ఆధునీకరించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అందించాలని మొన్న గిరిజన ప్రాంతాలకు వెళ్తే ఆయన సొంత నిధులతోటి ఒక ఊరికి ఇవ్వడం, అదేవిధంగా అక్కడ కాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా 2వ రోజు చెప్పులు కొని పంపించారు. అది సాయం చిన్నదైనా గుర్తించడం అవసరాన్ని, ఒక చెక్కమద్ది నిర్మించడం, అంటే అవసరమైన చోట పనిచేయాలి. గిరిజన ప్రాంతాలకి సుమారు 1000 కోట్లతోటి పనులు చేసి ఆయన వారు చేసే ప్రతి పని కూడా అవసరమైన వారికి అందించాలని మొన్న గిరిజన ప్రాంతాలకు వెళ్తే ఆయన సొంత నిధులతోటి ఒక ఊరికి ఇవ్వడం, అదేవిధంగా అక్కడ కాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారంటే వాళ్ళందరికీ మంత్రి ప్రారంభించారు. ఎర్రవరంలో కాలనీ ఇళ్లు అక్కడక్కడ శిథిలావస్థలో ఉన్నాయని వాటికి త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మండలంలోని నిర్వాసిత గ్రామాలు కట్కూరు, ఎర్రవరం, స్థానిక పోలవరం ఎమ్మెల్యే చిర్రు బాలరాజుతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, మొరగం శ్రీనివాసరావు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జనసేన ప్రధాన కార్యదర్శి కర్రటం సాయి, గోపాలపురం జనసేన ఇన్ఛార్జి దొడ్డిగర్ల సుమన్రాజు, చింతలపూడి జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, టీడీపీ జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఉండవల్లి సోమసుందరం, బీజేపీ జిల్లా కార్యదర్శి CH ప్రసాద్, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షుడు సుంకవల్లి సాయి, ఎంపీటీసీ నాలి శ్రీనివాసరావు, కొత్తపల్లి సాల్మన్ నాయుడు, కూటమి నాయకులు, అనధికార శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.